ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 18వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఆమేన్. యేసయ్య శిలువపైన వ్రాసిన వ్రాత 3 రకాల భాషలలో వ్రాసినారు. ఇక్కడ 3 రకాల భాషలు వాడుకలో ఉన్నవి. హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో అర్థమయ్యేటట్టుగా వ్రాసినారు. 3 ప్రాంతాల మనుషులందరికీ తెలిసే విధంగా యేసయ్యను అవమానపరుస్తున్నారు. ఒకే భాషలో వ్రాస్తే అది తెలిసిన వారికే అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వాలి. అందరూ చూసి అపహసించాలి, హేళన చేయాలి. యూదుల రాజును సిలువ వేసినాము అని బహిరంగంగా మనుషుల ఎదుట దేవాది దేవుని అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. మనుషులు ఎన్ని నిందలు వేసినా, ఎంత అవమానం చేసినా మౌనంగా ఉన్నారు. నీవు నేను ఈ రోజున యేసయ్య వలె ఉండగలమా? తోటి సహోదరుడు ఒక చిన్న మాట అన్నా భరించలేం, చిన్న అవమానాన్ని భరించలేం. యేసయ్యను ఎంత నిందించినా నోరు తెరవలేదు, బదులు పలకలేదు. దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము, యథార్థత నిమిత్తము ప్రతి విషయంలో సహనము కలిగి ఉందాం, ఓదార్పు కలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.